చాలా రోజుల తర్వాత జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు జనసేన ఉద్యమి ఆత్మీయ సమావేశం పేరుతో ఒక పెద్ద సమావేశాన్ని నిర్వహించారు. ఆ సమావేశంలో చాలా అంశాల గురించి ప్రస్తావన చేశారు, మాట్లాడారు. ఆ మాట్లాడిన అన్ని విషయాల జోలికి నేను వెళ్ళను కానీ కొన్ని విషయాలు నొక్కి మరీ ప్రస్తావన చేశారు, సమాధానాలు చెప్పేటటువంటి ప్రయత్నం చేశారు. దేనికి సమాధానాలు చెప్పారంటే సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వాటికి, లేదా ఆయన్ని విమర్శ చేస్తున్నటువంటి అంశాల మీద ఆయనే ప్రస్తావన చేసి సమాధానాలు చెప్పేటటువంటి ప్రయత్నం చేశారు. ఆ సమాధానాలు విన్న తర్వాత ఎందుకు ఇంత ఇమ్మెచ్యూర్డ్గా పలాయనవాదంతో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు, ఆయన రాజకీయాల్లో చాలా కాలం నుంచి ఉన్న ఏమాత్రం అవగాహన పెంచుకోలేకపోయారనేటువంటి కించిత్ బాధ నాకు కలిగింది. దానిలో ప్రధానమైనది ఏంటంటే ఆయన చేసిన వ్యాఖ్యలు, నేను ముఖ్యమంత్రి కావాలని రాజకీయాల్లోకి రాలేదు అనేది ఒక వాదన. రెండో అంశం ఏంటంటే తమిళనాడులో ఎవరో పార్టీ పెట్టి అధికారంలోకి వస్తే మీరు కూడా అలా చేసి ఉంటే బాగుంటుందని చాలామంది మెసేజ్లు పెడుతున్నారు, తమిళ రాజకీయాలు వేరు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేరు అనేటువంటి మాట మాట్లాడారు. ఇక మూడో అంశం ఏమిటంటే వంగవీటి మోహన్ రంగారావు గారి గురించి గొంతు చించుకుని ఇప్పుడు మాట్లాడుతున్న వారు 60 పైన దాటిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరూ అప్పుడు టీనేజ్లోనూ 25, 24 సంవత్సరాలు ఉండి ఉంటారు కదా, మరి వాళ్ళందరూ నాకు ప్రాణహాని ఉంది అని ఆయన బహిరంగంగా చెబితే ఎందుకు దరికట్టలేకపోయారు, ఎందుకు రక్షించలేకపోయారనేటువంటి ఒక ఇన్మెచ్యూర్ వాదన్ని వినిపించేటటువంటి ప్రయత్నం చేశారు. ఒకటేమిటంటే ముఖ్యమంత్రి కావాలని నేను రాజకీయాల్లోకి రాలేదు. ఎస్, ఇట్ ఈస్ ట్రూ. ఇది మీ అందరూ అనుకుంటున్నటువంటి అంశమే. డే 1 నుంచి కూడా 2014 నుంచి ఇవాళ వరకు కూడా మీరు ముఖ్యమంత్రి కావాలనే ప్రయత్నం చేయటం లేదు. నెంబర్ 1. చేయకపోతే చేయకపోయారు. రాజకీయాల్లో సిద్ధాంతం కోసం అన్కాంప్రమైజ్డ్గా ఉన్నారు అంటే అది లేదు. సిద్ధాంతాలన్నీ కాంప్రమైజ్ చేసుకుంటూ వచ్చారు. మొట్టమొదట మీరు నారా చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేశారు. దేనికి సపోర్ట్ చేశారు? ఏం ఆశించి సపోర్ట్ చేశారు? ఒక్క సీటైనా తీసుకున్నారా? ఒక్క సీటు కూడా తీసుకోకుండా మీరు సపోర్ట్ చేశారు. దానివల్ల ఆయన అధికారంలోకి వచ్చాడు. ఆ తర్వాత మీరు ఏమన్నారంటే నేను సింగిల్గా పోటీ చేయాలంటే 2019లో నేను పోటీ చేస్తే 2 చోట్ల నన్ను ఓడించారు కదా, ఇదేనా మీరు చేసింది అనేటువంటి ఒక పలాయనవాదాన్ని వినిపించే ప్రయత్నం చేశారు. 2019లో మీరు సింగిల్గా పోటీ చేస్తే మిమ్మల్ని ఎవరు నమ్మారు? ప్రజలు నమ్మించగలిగారా? విశ్వాసాన్ని పొందగలిగారా? ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోండి. 2014లో మీరు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేయటం కోసం ఒక్క సీటు కూడా తీసుకోకుండా మీరు ఆయనకి సపోర్ట్ చేశారు. 2019లో విడిగా పోటీ చేశారు. విడిగా పోటీ చేస్తే మీరు ముఖ్యమంత్రి కావాలని పోటీ చేశారనో, లేదా మీ రాజకీయ పార్టీని బలపరుచుకుని మీరు పైకి రావాలని పోటీ చేశారనో ఎవ్వరూ అనుకోలే. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయటం కోసమే మీరు ఇండివిజువల్గా పోటీ చేశారు అనేటువంటి భావన సర్వత్రా కలిగింది. కారణం ఏమిటంటే యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ని చీల్చాలి అనేటువంటిది, యాంటీ ఇన్కంబెన్సీని చీల్చేస్తే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తారనేటువంటి ఒక కుట్రపూరితంగా మీరు పోటీ చేశారనేది అందరూ విశ్వసించారు. అందువల్లనే మిమ్మల్ని తుక్కుతుగ్గా ఓడించారు. మళ్ళీ ఏం చేశారు? మళ్ళీ చంద్రబాబు నాయుడు గారితో కలిసి మళ్ళా ప్రయాణం మొదలెట్టారు. అంటే టోటల్గా మీరు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయటం కోసమే మీరు రాజకీయ పార్టీ పెట్టారని ప్రజలు పూర్తిగా విశ్వసించారు, ఇప్పుడు కూడా విశ్వసిస్తున్నారు. అందువల్లనే మిమ్మల్ని ప్రజలు గెలిపించలేకపోయారనే విషయాన్ని మీరు గమనించుకోకుండా ఏదో అపరిపక్వంగా మీరు మాట్లాడి సమాధానం చెప్పుకోవాలనేటువంటి ప్రయత్నం చేయటం చాలా దురదృష్టకరం. రెండో అంశం ఏంటంటే తమిళ రాజకీయాలు వేరు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేరు. ఏంటబ్బా తమిళ రాజకీయాలు వేరు? ఇక్కడ ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయ్యాడు, అక్కడ ఎంజి రామచంద్ర గారు ముఖ్యమంత్రి అయ్యాడు. ప్రయత్నం చేస్తే విజయ్ కూడా ముఖ్యమంత్రి అయ్యాడు. మీరు ప్రయత్నం చేయక ముఖ్యమంత్రి కాలేకపోయారనేటువంటి వాదనని బలంగా తీసుకొచ్చారు. అదెవరో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది అనుకోకండి. ఖచ్చితంగా జనసేనలో ఉన్నటువంటి వారు మీరు ముఖ్యమంత్రిగా కావాలని కోరుకునేవారు మాత్రమే దీన్ని బయటకు తీసుకొచ్చారనేది మీరు కాస్త తెలుసుకుంటే మంచిది అని మనం చేస్తున్నాం. ఏంటి అక్కడ ఇక్కడ వేరు రాజకీయాలు చెప్పండి. తమిళ రాజకీయాలు వేరు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేరు. అంటే తమిళ రాజకీయాల్లో సాహసవంతులు ఉన్నారు, ఇక్కడ సాహసవంతులు లేరు. అంటే మీరు సాహసం చేయలేకపోయారని వాస్తవాన్ని గమనించుకోకుండా
ఏదో జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడం కోసమే నేను పార్టీ పెట్టాననే పద్ధతుల్లో వెళ్ళడం వల్ల మీరు ప్రజల విశ్వాసాన్ని, జనసేన విశ్వాసాన్ని, కాపుల విశ్వాసాన్ని మీరు పొందలేరనేది కూడా గమనిస్తే మంచిదనేది నా అభిప్రాయం. రెండో అంశం ఏంటంటే, నేనేదో ఒక కులంలో పుట్టాను, కాపు కులంలో, అంతేగాని కాపుల కోసమే నేను పనిచేయడానికి సిద్ధంగా లేరు అన్నారు. మంచిదే. ఎవ్వరూ కూడా ముఖ్యమంత్రి కావాలనుకునే వాళ్ళు, రాజకీయ పార్టీ పెట్టిన ముఖ్యమంత్రి కావాలనుకునే వాళ్ళు, ఒక రాజకీయ పార్టీ పెట్టిన వాళ్ళు ఒకే కులానికి పని చేయాలని ఎప్పుడు అనుకోకూడదు కూడా. కానీ కాపు కులం మీ మీద చాలా ఆశలు పెట్టుకున్నారనే విషయాన్ని మర్చిపోకండి. మీరు కాపుల కోసం పని చేయకపోయినా కాపులకు అన్యాయం చేసే పద్ధతుల్లో మీరు పనిచేస్తున్నారనేది ఇక్కడ కాపుల్లో చర్చించుకుంటున్నటువంటి అంశం. ఎందుకంటే మీరు ముఖ్యమంత్రి కావాలనే ఆలోచన మీకు లేకపోయింది. చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయడం కోసం కాపులందరినీ మీ పక్కన నడవమంటున్నారు. మీరేమన్నారు? కాపుల గురించి నేను పని చేయను అన్నారు. మంచిదే, పని చేయమాకండి. అయితే కాపులు పెద్దన్న పాత్ర పోషించాలని ఎందుకు చెప్పారండి? మర్చిపోయారు అది? కాపులు పెద్దన్న పాత్ర పోషించాలని కులం పేరు పెట్టి మీరు చెప్పారు కదా. కాపులకు మీరు ఏం చేస్తున్నారు? ఇవాళ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కాపులకు ఏదైనా చేయగలుగుతున్నారా? కనీసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి మేలు కూడా ఇవాళ కాపులకు మీరు చేయటం లేదనేది గుర్తుపెట్టుకోండి. కాపుల కోసం మీరు అహర్నిశలు కష్టపడవసరం లేదు, కానీ కాపులకు రావాల్సిన షేర్ కూడా ఇప్పించలేనటువంటి పరిస్థితుల్లో మీరుండటం, మీ నిస్సహాయతను చూసి కాపులు జాలిపడవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, కాపు కులం కోసమే మీరు ప్రయత్నం చేయవలసిన అవసరం లేదు, కానీ కాపులకు రావలసినటువంటి షేర్ని ఇవ్వటంలో కూడా కూటమి ప్రభుత్వం విఫలమవుతుందనే విషయాన్ని మీరు గమనిస్తే మంచిది అని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇంకా చివరి అంశం ఏమిటంటే, వంగవీటి మోహన్ రంగారావు గారి గురించి. వంగవీటి మోహన్ రంగారావు గారి గురించి గొంతు చించుకుని మాట్లాడుతున్నటువంటి వారు ఎవరైనా ఉంటే వాళ్ళు ఏం చేశారు? వంగవీటి మోహన్ రంగారావు గారు చనిపోయినప్పుడు ఆయన నన్ను హత్య చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు, ప్రాణహాని ఉంది అన్నప్పుడు మీరందరూ ఏం చేస్తున్నారు? చుట్టూరా ఉండి కాపలా కాయలేకపోయారా, రక్షించుకోలేకపోయారా అని మాట్లాడుతున్నారు. ఏమిటి అన్యాయం అని నేను అడుగుతా ఉన్నా. మీరు స్పృహలో లేరు. వంగవీటి మోహన్ రంగారావు గారు చనిపోయేటప్పుడు మేమందరం యువకులం, ఎంతో తీవ్రమైన ప్రయత్నం చేశాం. వంగవీటి మోహన్ రంగారావు గారిని రక్షించుకోవాలని కాపు సమాజం మొత్తం ప్రయత్నం చేసింది. మీరు మర్చిపోయి ఉంటారు, మీకు తెలిసి ఉండదు, మీరు చరిత్ర చదివి ఉండరు. కాపునాడు అని ఒక పెద్ద బహిరంగ సభ నిర్వహించారు. అలాంటి బహిరంగ సభ ఇంతవరకు ఈ రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే ఇప్పుడు జరగలేదు. కాపునాడు ఎందుకు పెట్టారు తెలుసా? కాపునాడు మహానాడు జరిగిన చోటే కాపునాడు పెట్టాలి, మన బలం చూపించాలి, తెలుగుదేశం ప్రభుత్వాన్ని భయపెట్టాలని ప్రయత్నం చేసినా ప్రయోజనం లేకపోయింది. దానికి మేము బాధ్యులమా? ప్రజలు బాధ్యులా? కాపులు బాధ్యులా? చెప్పండి పవన్ కళ్యాణ్ గారు. ఇందిరాగాంధీ గారు చనిపోయారు, ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఇందిరాగాంధీ గారు చనిపోయారు. ఏంటి దాని అర్థం? హత్య చేసిన వాళ్ళని తిట్టాలా? లేదు కాపాడుకోలేదని కడమ సమాజాన్ని తిట్టాలా? ఎంత అపరిపక్వంతో మీరు మాట్లాడుతున్నారో ఆలోచించుకోండి. మీ వాదనంతా కూడా పలాయన వాదం, ఏమీ చెయ్యలేక అప్పుడప్పుడు మెలకు వచ్చి మాట్లాడుతున్న మాటలుగానే మిగిలిపోతాయి తప్ప దీనిలో ఏ విధమైన లాజిక్ లేని మాటలు మాట్లాడి ప్రజల్ని మభ్యపెట్టేటటువంటి ప్రయత్నం చేయటం చాలా దురదృష్టకరంగా నేను భావిస్తున్నాను. ఇప్పటికైనా రాజకీయాల గురించి తెలుసుకోండి, రాజకీయ పరిజ్ఞానాన్ని పెంచుకొని ప్రజల మధ్యకు వెళ్ళేటటువంటి ప్రయత్నం చేయండి తప్ప ఎప్పుడో మెలకు వచ్చినప్పుడు మీరు వచ్చి మాట్లాడటం అనేది సమంజసం కాదని సవినయంగా మీకు మనవి చేయదలుచుకున్నాను.